జూలై 5 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి విద్యార్థి నిరుద్యోగ పిలుపు మేరకు బీసీ జనసభ విద్యార్థి నిరుద్యోగ సమైక్య పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు సంఘం గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్. విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్న పోరాటంలో హింస తలెత్తితే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో చెప్పినట్లుగా వెంటనే బీసీ కుల గణన చేపట్టాలన్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో పెద్ద ఎత్తున బీసీ స్థానం కల్పించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. హైదరాబాద్ లో రేపు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలు ఏవైతే కనీస హక్కుల కోసం బీసీలకు కానీ నిరుద్యోగులకు కానీ సంబంధించినటువంటి కనీస హక్కుల కోసం జరిగే ఆందోళన కార్యక్రమాలకు షాద్నగర్ ప్రజానీకం యొక్క మద్దతు కూడగట్టుకోవడానికి ఈరోజు షాద్నగర్ రావడం జరిగింది. షాద్నగర్ ప్రజానీకం పక్షాన షాద్నగర్లో ఉన్నటువంటి బలహీన వర్గాలే కాదు, షాద్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అందరి పక్షాన రాజారాం యాదవ్ గారి నాయకత్వంలో జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు జనసభ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ జనసభ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతానికి సర్వదరిద్రాలు తెచ్చిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అసలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలతోటి ఏదైతే ఉద్యమం మొదలైందో 69లో అది విద్యార్థులతోనే మొదలైంది. అంతకంటే ముందు 1952లోనే నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం వచ్చింది. ప్రధానంగా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసమే ఒక ఉద్యమ నిర్మాణం జరిగి క్రమేణా అన్ని రంగాల్లో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా అందరము ఉద్యమంలో భాగమై సకల జనులం ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డగా మా ఇజ్జత్ దియకు, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా ఆలోచించు. ఆయన మధ్యలో ఒకసారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట అన్నారు. అదేం తీరు అర్థం కాదు. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేస్తాడు. అంటే సంవత్సరానికి టార్గెట్ 40,000 కోట్లు సంపాదిద్దామని వచ్చినావా రాజకీయాల్లోకి? రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కావస్తుంది. ప్రజాపాలన దేశం గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బీసీలను రిజర్వేషన్ల విషయంలో గొప్ప అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ని ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కులగణన విషయంలో ప్రత్యేకంగా కులగణన విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు.